హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా ఇప్పుడు సాధనా ప్రక్రియలను తెలుసుకునే దానిలో ఇంతకుముందు ఆధ్యాత్మిక మైత్రి జంట భాగస్వామ్యం గురించి మనము తెలుసుకున్నాం. ఇప్పుడైతే దాంపత్య భాగస్వామ్యం అనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. తాను పడిన ఆరాటాన్ని, జీవిస్తూ చేస్తున్న అంతర్ పోరాటాన్ని, అలాగే ఆధ్యాత్మిక జయాపజయాలన్నింటినీ ఆయన సునిశితంగా పరిశీలించినట్లు ఆమె అనుభూతి చెందింది. ఇంకా వారిరువురిలో ఏకకాలంలో వెల్లువెత్తిన ఎరుక వారిని రెట్టింపు శక్తితో, కాంతితో ఉత్తేజితం చేయటం స్పష్టంగా గమనించింది. ఏంటంటే బుద్ధ భగవానుడు, యశోధరమాత ఆ ఉద్యానవనంలో కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క అనుభూతుల్ని ఇక్కడ మనకి చెప్తుందన్నమాట. అది ఒక ప్రగాఢమైన సంయోగ స్థితి. మరి పరస్పర గుర్తింపును అంగీకరించి సంపూర్ణంగా అవగాహన పొందిన తరుణమని గుర్తించగలిగింది. అది పూర్తిగా వృత్తంలోని మహిళలతో పంచుకున్నట్లుగానే తనకు అనిపించిందట. నేను ఆయన్ని చూస్తున్నాను, అలాగే ఆయన కూడా నన్ను చూస్తున్నారు. మేమిద్దరం మమ్మల్ని చూసుకోవటాన్ని చూస్తున్నాం. కాలం, భూత, వర్తమాన భవిష్యత్తులతో సంబంధం లేకుండా అతీతమైన స్థితికి చేరి అనంతంగా మా మధ్య దోబూచులాడుకుంది అనేసి ఈ యొక్క పారాగ్రాఫ్ను మనకు అందించారు. ఇది ఇక్కడ అధ్యాయం 22లో ఉన్నదన్నమాట. అయితే దీని మీదుగా ఏ ఆధ్యాత్మిక మైత్రి లేదా జీవిత భాగస్వామి అయినా సరే వాళ్ళ మూలమైన ధర్మాన్ని, దాన్ని ఆచరించే వారికి ఆధారంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక మనం మాత్రమే. ఏ ఆధ్యాత్మిక మైత్రి లేదా జీవిత భాగస్వామి యొక్క మూలమైన ధర్మాన్ని, దాన్ని ఆచరించే వారికి ఆధారంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక మనం మాత్రమే అని చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మికంగా మనము ఎదగాలని చెప్పేసి. మిత్రులకు, దంపతులకు మధ్య చాలా తేడాలు ఉన్నప్పటికీ మనుగడ సాగించే జంటలన్నీ కూడా ఈ మూలమైన ఆధారాన్ని ఆలింగనం చేసుకుని ఆధ్యాత్మిక మనం అనే భావనను ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు అనుక్షణం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుంటూ పోతారన్నమాట. ఒకగానొక్క తేడా ఏమిటి అంటే ఈ సమాజంలో దంపతుల మధ్య ఉన్న అధికారిక బంధం, చట్టపరమైన ధృవీకరణ పత్రాలు, ఇంకా సామాజిక గుర్తింపు, వారిద్దరి మధ్య హద్దుల్లేని లైంగిక బంధానికి అనుమతి, మరి వైవాహిక బంధానికి వెలుపల ఎవరితోనూ ఎలాంటి లైంగిక కార్యకలాపాలకు పాల్పడకపోవటం వల్ల తరచూ దంపతుల పరిమితుల్లో ఉంటారు. దీని అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక మైత్రి ఎంతోమంది ఆధ్యాత్మిక మిత్రులను బహుకరిస్తే, మరోప్రక్క దంపతులు మాత్రం ఇతర జంటలతో గాఢమైన అనుబంధాలు ఏర్పడకుండా విడిగా పరిమితుల్లోనే ఉండిపోతూ ఉంటారన్నమాట. అయితే దంపతులు ఆనందాలకు హద్దులు లేవు. పరస్పరం చిగురించే ప్రేమ, అంకితభావం, వివాహ వేడుకలు కుటుంబాన్ని పెంచి పోషించుకోవటం, జీవితాంతం తోడు నీడగా, అండదండగా, అన్యోన్యంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు దంపతుల్లో ఒకరు నుంచి మరొకరు అవ్యాజమైన ప్రేమను, సహకారాన్ని కోరుకున్నప్పటికీ అవి పొందనప్పుడు, ప్రత్యేకించి వారిద్దరికీ సంబంధించిన కష్టనష్టాలు, ఆవేదనలు ఉంటే కనుక అది సఫలీకృతం కాదు. జీవితంలో అంతులేని దుఃఖం, అపారమైన నష్టం ఏర్పడితే దాన్ని ఆ దాంపత్య బంధపు పరిమితుల్లోనే పూరించుకోవాలి. ఇంతటి దుఃఖభారాన్ని మోయటంలో ఆ జంట కొన్నిసార్లు ఏకాకిగా భావించవచ్చు కూడానా, నైరాశ్యంతో కుంగిపోవచ్చు. ఇంకా అటువంటప్పుడు వాళ్ళ ఒక పెద్ద సంఘం లేదా కారుణ్య సమూహంలో చేరాలి. అలాంటప్పుడు ఒక భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఈ యొక్క కష్ట నష్టాలు కానీ ఏమైనా దుఃఖ బాధల్లో ఉంటే కనుకైతే అలాంటప్పుడు వాళ్ళ యొక్క సంఘంలోనే చేరాలని చెప్పేసి. అయితే కోపతాపాలు, ఆదాయ వ్యయాల గురించి, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు, సవాళ్ళు ఎదురవ్వచ్చు. మరి ఈ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడుకోలేనప్పుడు, ఎవరితోనే పంచుకోలేనప్పుడు అవి ఆ జంటకు మోయలేనంత పెనుభారంగా తయారవుతాయి. ఆధ్యాత్మిక సమూహం యొక్క అండ లేనప్పుడు తీవ్రమైన అసంతృప్తికి, ప్రాణాంతకమైన సంఘర్షణలకు, గృహహింసకు, చివరికి విడాకులకు కూడా దారితీయవచ్చు. ఎప్పుడు కూడా ఎవరితోనే పంచుకోలేనప్పుడు, ఎవరి దగ్గర కూడా మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళే దుఃఖం ఎక్కువైపోయి ఇంకా ఈ చివరికి ఏమవుతుంది, గృహహింసకు, చివరికి విడాకుల వరకు కూడా దారితీస్తుందని చెప్తున్నారు. సిద్ధార్థ తిరిగి వచ్చే సమయంలో శుద్ధోదన మహారాజుకి ఇంకా ప్రజాపతి గౌతమికి మధ్య కూడా తలెత్తిన వివాదం ఏమైంది, చిలికి పెద్ద గాలివానై చివరకు ఏమవుతుంది, ఆధ్యాత్మిక సమూహంలో భాగమైన యశోధర చొరవతోనే సద్దు మణిగింది కదా, అలాగా చెప్తుందనమాట. అంటే సిద్ధార్థ తిరిగి వచ్చేటప్పుడు శుద్ధోదన మహారాజుకి ప్రజాపతి గౌతమి కూడా మధ్యన అలాగే పెద్ద
గాలివానే పెద్ద వివాదం చెలరేగుతుందన్నమాట. అప్పుడు అది ఎప్పటికి సద్దుమణిగింది, యశోధరమాత చొరవతో మళ్ళీ వాళ్ళని ఆధ్యాత్మిక స్థితిలోకి, ఆ మహారాజుని ఆధ్యాత్మిక బోధనలు అందించి అతన్ని నెమ్మదిగా ఈ గొడవంతా, ఈ వివాదం అంతా కూడా సద్దుమణిగేలాగా చేశారన్నమాట. ఇక దంపతులకు ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయో చూద్దాం. పాశ్చాత్య సంస్కృతిలో ఉన్న దుస్థితి ఏమిటి అంటే, వివాహమైన నూతన జంట ఇతర జంటలను కలవటంపై ఆంక్షలు ఉంటూ ఉంటాయి. నాగరిక సమాజంలో కుటుంబంలోని జంటలన్నీ స్నేహితులు, ఆత్మీయులు అందరి నుంచి కూడా విడిగా ఉంటారు. జీవిత భాగస్వామి అంటే ఆత్మీయులు అందరి సమక్షంలో భార్యాభర్తలు కలిసి ప్రయాణించటం. నిజానికి ఇది 1,00,000 సంతోషాలు, 1,00,000 దుఃఖాల సమాహారం అన్నమాట. అయితే లోగుట్టు పరిమాలకు ఎరుక అన్నట్లుగా వైవాహిక జీవితం ఏ ఏ అనుభవాలను, జీవిత పాఠాలను అందిస్తుందో చెప్పటం ఎవరి తరమూ కాదు. మరి మా సమూహంలో ఉన్న జంటల నుంచి అయితే మేము తరచూ ఈ మాటలే వింటూ ఉంటాం. మాది చాలా పెద్ద కుటుంబం అని, మాకు బోల్డంత మంది మిత్రులు ఉన్నారని. కానీ మేమిద్దరము కలిసి కూర్చొని నిజంగా మా వైవాహిక జీవితంలో ఏం జరుగుతుందో అని పంచుకుందామంటే వినే నాదుడే లేడనేసి ఇలాగ చెప్తూ ఉంటారు. అయితే నేటి సమాజంలో జీవిత భాగస్వాములకు ఎదురయ్యే సమస్య ఏమిటి అంటే, ఇతరులు నిరంతరం శ్రద్ధగా కనిపెట్టుకొని చూసుకోవాలని అతిగా ఎదురు చూడటం అన్నమాట. ఇప్పుడు ఈ సమాజంలో ఎలా ఉంది, జీవిత భాగస్వాములకి ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఇతరులు నిరంతరం శ్రద్ధగా కనిపెట్టుకొని చూసుకోవాలని అతిగా ఎదురు చూడటం. అలాగే వాళ్ళు రేయింబవళ్ళు కలిసే ఉండాలని ఆశించటం, ఒకరి పట్ల ఒకరికి వల్లమాలిన ప్రేమ, సహాయం అవసరమని ఒత్తిడి తేవటం. ఇలాగా అనవసరమైన పెచ్చిమీరిన అంచనాల వల్ల దంపతులపైన, అలాగే ఆ దాంపత్యం పైన కూడా ఇతరుల దృష్టి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ భాగస్వామి నుంచి మనం ఏం పొందుతున్నాం అనే దాని మీద, ఆ భాగస్వామి నుంచి మనం ఏం పొందుతున్నాం అనే దానిపైన ఆ విధంగా మనలో అంచనాలు, అత్యాశాలు ఇంక పెరిగిపోతూ ఉంటాయన్నమాట. పర్యవసానంగా ఏమవుతుంది, అపారమైన కరుణతో ఎదుటివారిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించే సున్నితమైన పరిస్థితులు సానుకూలంగా ఉండవు సరికదా, పరిమితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. చిన్న చిన్న సంఘటనలే పెద్ద పెద్ద రాంతార్థులుగా తయారవుతూ ఉంటాయి. అవి సాధారణ సందర్భాలను కూడా చాలా క్లిష్టంగా మార్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఒక దంపతుల మధ్యన ఇలా ఎప్పుడైతే ఒత్తిళ్ళు ఎక్కువగానంటే, ప్రతి ఒక్కరు కూడా అందరితో కలిసి ఉండాలనేసి, అందరినీ బాగా చూసుకోవాలని, అలాగని చెప్పేసి అనేసి ఇంకేటో మనకి లేనిపోనివన్నీ కూడా మన ఏంటంటే చేదస్తాలన్నీ వాళ్ళపై ఎప్పుడైతే దుద్దుతూ ఉంటామో, వాళ్ళు అవి కరెక్ట్గా వాటిలో ఏమడమే కాకుండానే ఇంకేమవుతుంది, ఇంకా వాళ్ళ మధ్య మనస్పర్ధలు అవి రావడం అనేవి తయారవుతాయి అన్నమాట. టూత్పేస్ట్ మూత తీయటం, అలాగే విసుక్కోవటం, అసందర్భ ప్రేలాపనలు, ఇలా అకారణమైనవి ఏవైనా సరే ఏర్పడినా సరే అనురాగం ఆవిరైపోయి ఒత్తిడి, ఆందోళనలతో నింపి ఇంకా ఆ బంధం చివరికి బందీకాణలాగా మారిపోతుంది అన్నమాట. ఇలాగ చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద రాంతార్థాలు చేసుకొని ఇద్దరు భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా ఎన్నో మనస్పర్ధలు రావటం, అయ్యేమో పెద్ద పెద్ద గొడవల కింద మారిపోవడం చాలా సంఘటనలు చూస్తూనే ఉంటున్నాం కదా ఫ్రెండ్స్. ఆ విధంగానే ఇక్కడ కూడా మనకి చాలా చాలా సున్నితంగా చెప్తుందన్నమాట. మనకి అన్నీ కూడా మనకు తెలిసిన విధానంలోనే మనకి ఇక్కడ మనకు అందిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే వినాశకరమైన ధోరణిలో కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే, మిత్రులుగా కాకుండా విరోధులుగా మారటం, భాగస్వామితో జీవిత సహచర్య అనే భావనను కోల్పోవటం. అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా ఎప్పుడు జీవిత సహచర్యతోనే కూడి ఉండటం అనేది కూడా ఎంతో కాలం సుఖాన్ని ఇవ్వదు. అయితే వినాశకరమైన ధోరణిలో కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయో చూద్దాం. మిత్రులుగా కాకుండా విరోధులుగా మారటం, భాగస్వామితో జీవిత సహచరి అనే భావనను కోల్పోవటం. అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా ఎప్పుడు జీవిత సహచరితోనే కూడి ఉండటం అనేది కూడా ఎంతో కాలం సుఖాన్ని ఇవ్వదు. అలాగే ఇంకా భేదాలను చూడలేకపోవటం, సంస్కృతి, జాతి, లింగ భేదాలను స్పష్టంగా చూసి అభినందించలేకపోవటం. అలాగే అనుబంధాలకు నెలవైన వ్యత్యాసాన్ని మనసారా స్వీకరిస్తే జీవితం హరివిల్లిగా మారుతుంది. లింగ భేదాలు స్త్రీ పురుషులకు చాలా కష్టంగా ఉంటాయి. అయితే గే, లెస్బియన్లను సమాజంలో అణిచివేయటం, విలువ ఇవ్వకపోవటం నేటికి కొనసాగుతూనే ఉంటుంది. ఇక దంపతులను ప్రభావితం చేసే దుష్ట శక్తులపై అవగాహన లేకపోవటం. సాధారణంగా మా దగ్గరకు వచ్చే ప్రతి జంట కూడా మా సమస్యలు కేవలం మావి మాత్రమే, ఇవి ఎంతో ప్రత్యేకమైనవి అని భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంత హాస్యాస్పదమో మనందరికీ తెలుసు. సంయుక్త ప్రయోజనం కరువవటం, ముఖ్యంగా దాంపత్యంలో ఆధ్యాత్మిక ప్రయోజనం లేకపోవటం. ఇది కేవలం ఏ ఒక్క జంట కోసం మాత్రమే కాదండి, సమాజంలోని సమిష్టి ప్రయోజనాల కోసం కూడా
ఇది వర్తిస్తుంది. ప్రతి జంట కూడా ఇతర దంపతులతో కలిసి ఆధ్యాత్మిక సంఘాల్లో చేరి లోక కళ్యాణకరమైన ఉన్నత లక్ష్యాల కోసం పరిశ్రమిస్తూ ఉండాలి. అలాగేటప్పుడు మనకి దంపతుల మధ్య అవగాహన పెరిగి చక్కగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఐక్యత పెరుగుతుందని చెప్తున్నారు. ఇక దంపతులకు ఎదురయ్యే ఆధ్యాత్మిక సమస్యలు. ఏదైనా ఆధ్యాత్మిక మార్గానికి అంకితం కావాలి అంటే గొప్ప లక్ష్యం, దాన్ని చేరే సమిష్టి ఆధ్యాత్మిక సాధన కూడా ఉండాలి. జీవితంలోని ఒడిదుడుకులన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నప్పుడు కూడా సమిష్టి లక్ష్యాన్ని గుర్తుంచుకొని దాన్ని భాగస్వామికి కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఏ జంటకైనా ఆధ్యాత్మిక మనం అనే భావన సృష్టించుకోవటం మహత్తరమైన సాధన. సంయుక్తంగా దీన్ని సృష్టించుకొని ఆధ్యాత్మిక సాధనను అవలంబిస్తూ ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. అయితే ఇది తరచుగా ఆధ్యాత్మిక ఆకాంక్ష యొక్క మార్గంలో అనుబంధాలు అనే వాహనానికి ఇంధనమై ఉంటుంది. దంపతులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మికంగా మేలుకోవటానికి మార్గం కనుక్కోవటమే అసలు సమస్య. నిజానికి సహజంగా సంభవించే అలాంటి మధుర క్షణాలు కనుక దంపతుల మధ్య ఏర్పడుతూనే ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తించలేకపోతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఏర్పడుతుంటాయో అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా చక్కని అనుసంధానం ఏర్పరచడమే కాకుండా వారిని యావత్ ప్రపంచానికి అనుసంధానం చేస్తాయి. అటువంటి ప్రగాఢమైన అనుసంధానం, పరస్పర గుర్తింపు యశోధరకు సిద్ధార్థకు మధ్య ఏకాంతంలో కలిగింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు లోతుగా చూసిన అనుభూతిని పరస్పరం గ్రహించారు. అదే క్షణంలో జీవితం అంతటితోనూ అనుసంధానం అయ్యే ద్వారం కూడా తెరుచుకుంది. అదే వాళ్ళ దివ్య సత్య స్వభావంలోకి లోతుగా తొంగి చూసి మానవత్వపు దివ్యత్వపు అనుభూతిని సంయుక్తంగా ప్రసాదించింది. ఈ మార్గం వ్యక్తిత్వం నుంచి అనంతత్వానికి చేర్చి పరస్పరం అనుసంధానమై ఉన్న ఈ మార్మిక ధార్మిక మార్గంలో సదా సహచులుగానే ఉన్నారనే సాక్షాత్కారాన్ని కలిగించింది. జీవిత భాగస్వాములు ప్రేమను, సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగాలి అని ఘంటాపదంగా చెప్పటానికి మాకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి దొరుకుతుందంటారా? మీరే చెప్పండి అని అడుగుతున్నారన్నమాట వాళ్ళు. ఈ చైతన్యాన్ని కనుక్కోవటానికి మనకు ఏది సహాయపడుతుంది? అసలు ఆపై దాన్ని సజీవంగా నిత్య చైతన్య స్ఫూర్తితో ఏది ఉంచుతుంది? దైనందిన జీవనయానంలో ముఖ్యంగా అలసిపోయి ఆందోళన చెంది ఒత్తిడిలో ఉన్నప్పుడు తిరిగి అనుసంధానాన్ని పొందటం ఎలా? అనారోగ్యం, మరణం, ప్రమాదాల వంటి దుఃఖపూరితమైన కష్టకాలం ఒక జంటకు ఎలాంటి పర్యవసానాన్ని సృష్టిస్తుందో మనమంతా చూసాం కదా. వారి యొక్క అవగాహన పరిధిని బట్టి కొన్ని జంటలు విడిపోయి తరచూ విడాకులకు దారితీయటం లేదా మరింత సన్నిహితం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆధ్యాత్మిక మనం అనే అనుభూతితో ఉండటం, దానికి సహకరించే మార్గం, సాధనలను నిర్విరామంగా కొనసాగించడంపైనే ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక మనం అనే భావన ఉత్పన్నం అవటానికి తోడ్పడిన పరిపక్వమైన పరిస్థితులు ఏమిటి? అసలు అన్యోన్యమైన దాంపత్యానికి ఆధ్యాత్మిక స్థితికి ఎలా విస్తరింపచేయాలి? అన్యోన్యమైన దాంపత్యాన్ని ఆధ్యాత్మిక స్థితికి ఎలా విస్తరింపచేయాలి అని అడుగుతున్నారు. మన మధ్య ఉన్న లింగ భేదాలతో ఒక పెద్ద సమూహాన్ని ప్రారంభించడం ఎలా? ఆధ్యాత్మిక మేల్కొలుపుకు అనుబంధాలు వాహనంగా ఎలా మారుతాయి అనే వాటి గురించే తెలుసుకుంటూ ఉండాలి. దాంపత్య బంధానికి మించిన సంభాషణను ప్రారంభించాలి అంటే మనకున్న మార్గం ఏమిటి? ఆధ్యాత్మిక సమూహంలోనే చేరటమే. సంవత్సరాల తరబడి మేము కృషి చేసి ఫలితంగా దాదాపు 20,000కు పైగా స్త్రీ పురుషులను పరిశోధించి ఉదాహరణగా తీసుకున్నాం. వీ హ్యావ్ టు టాక్ అనే మా గ్రంథంలో స్త్రీ పురుషులు బాలబాలికల మధ్య సాంత్వన చేకూర్చే సంభాషణలను ప్రవేశపెట్టాం. లైంగికపరమైన సంభాషణలతో మా పరిశోధన మొదలైంది. కొన్నిసార్లు బాధపడి అందరికీ అనుభవం ఉన్న లింగ భేదాల ఉదాహరణతోనే మేము దీన్ని ముందుకు తెచ్చాం. లింగభేదం అనేది ఒక ఉదాహరణ అయితే మీకు తెలిసిన అవసరమైన ఇతరత్రా భేదాలతో కూడా ఈ విధంగా ప్రస్తావించుకోవచ్చు. ఇక జీవిత భాగస్వామి సమూహాలు, లింగభేదం ద్వారా మేల్కొల్పు. యశోధర కథలో స్త్రీ పురుషుల సంబంధ బాంధవ్యాల బీజాలను మనం చూసాం. చెన్నాతో స్నేహం పరిడి వెళ్ళినప్పటికీ శుద్ధోదనుతోని చివరి వరకు కూడా కొనసాగింది. చెన్నతో స్నేహం పరిడి వెళ్ళినప్పటికీ శుద్ధోదనుడు కూడా చివరి వరకు సాగింది. అంటే శుద్ధోదన మహారాజు కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఆధ్యాత్మ మార్గంలోకి వచ్చారో అప్పుడు తనతో కూడా ఆ స్నేహం చివరి వరకు కొనసాగిందని చెప్తుందన్నమాట. ఈ కాలంలో భర్త తోడు లేని తల్లులకి ఇది ఒక మంచి అవకాశమే. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా మధ్య ఇలాంటి బంధాలు పరస్పరం సహాయకరంగా ఉంటాయి. 1980లో ఒక దశాబ్ద కాలం పాటు శాంతి ఉద్యమంలో పనిచేశాక అమెరికా, రష్యా బృందాల మధ్య సాంస్కృతిక సంభాషణల ద్వారా పరస్పర అవగాహనను ప్రోత్సహించడానికి యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా నుంచి సమూహాలను ఒక చోట చేర్చాం.
స్త్రీ పురుష లైంగిక బంధాన్ని సాంస్కృతిక విభజనగా పరిగణించి అవగాహన పెంపొందించే సంభాషణకు ప్రోత్సహిస్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద సంస్కృతిలో లింగభేదం ఒక చిన్న సంస్కృతిలాగా పరిగణించబడుతుందన్నమాట. భేదాలను గుర్తించి వాటిలో సానుకూలంగా నిమగ్నం అవటానికి, భావనాపరంగా ఉన్న అడ్డంకులను తొలగించుకోవటానికి, ఇంకా పరస్పర బంధాలలో పురోగతికి తోడ్పడే సేవ అంతరంలోనూ చుట్టూ ఉన్న వారితోనూ అనుసంధానం ఏర్పరచుకోవటానికి కూడా ఎంతగానో తోడ్పడుతుందంట. ఈ భేదాల వల్ల ఏ ఒక్కరూ కూడా పూర్తిగా నిర్వచించబడరు. అయితే వాటి ద్వారా ప్రభావితం కాకుండా ఆపలేం. ఈ సంభాషణలను జీవిత భాగస్వామి సమూహంలో కేంద్రంగా పరిగణిస్తూ ఉంటే ఎంతో విలువైనవిగా నిరూపించబడ్డాయి. ఇందులో ఒకేసారి 6 నుంచి 8 జంటలు సమావేశమయ్యారు. ఎన్నో జంటలు ఈ లింగ భేదానికి సంబంధించిన సమస్యలతో సతమవుతూ ఉంటే వాళ్ళంతా కూడా పెద్ద సమూహంలో సాంత్వన పొందుతారని మేము భావించాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమూహం యొక్క మద్దతును అనుభూతి చెందుతారు. సామూహిక మేధస్సు సమర్థవంతంగా పనిచేస్తుంది. సమూహంలో సంభాషణ యొక్క శక్తి అద్భుతమైనది. ఈ శక్తిని పరస్పర అవగాహన మరి గాఢమైన అనుసంధానం వైపుకు మార్చగలిగితే పాల్గొనేవారంతా కూడా పరివర్తన చెంది తమలో అనుబంధాలలో శక్తిని అనుభూతి చెందుతారు. ఇక స్త్రీ పురుష సమూహాలు సంయుక్తంగా చైతన్యంతో ఏకమవటం. ఈ శిక్షణ శిబిరాలు మొదట పురుషుల సమూహంలో, ఆ తర్వాత మహిళా సమూహంలో, తదనంతరం స్త్రీ పురుషులందరూ కూడా కలిసి పరస్పర భేదాలపై అవగాహన పెంచుకోవటం ద్వారాగా అనుసంధానాన్ని సృష్టించటానికి వారి మధ్య సంభాషణ చేసే విధంగా రూపొందించబడ్డాయి. మొదట పురుషులంతా కూడా సామ్ను ఒంటరిగా కలుస్తారు, మహిళలు జానెట్ని కలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఆ తర్వాత స్త్రీ పురుష సమూహాలన్నీ 3 లేదా 4తో కలిసి చిన్న చిన్న బృందాలుగా విడిపడతారు. వారంతా ఈ కింద ఇవ్వబడిన 3 ప్రశ్నలకు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నమాట. కిందన 3 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 3 ప్రశ్నలకు కూడా అంటే ప్రతి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారన్నమాట. భార్యాభర్తలకి 4 వ్యక్తులన్నమాట. 4 వ్యక్తులు కలిసి ఇలాంటి కౌన్సిలింగ్ చేసి ఇలా ఒక 3 ప్రశ్నలు ఇచ్చారు. ఆ 3 ప్రశ్నలకి కూడా చివరికి వచ్చేసరికి ఏంటంటే ఆ 3 ప్రశ్నలతోటి ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందంట. అవేంటో చూద్దాం ఫ్రెండ్స్. సంబంధ బాంధవ్యాలకు మీ ప్రత్యర్థి సమూహం తీసుకువచ్చిన 3 ముఖ్యమైన శక్తులు ఏమిటి? సంబంధ బాంధవ్యాలకు మీ ప్రత్యర్థి సమూహం తీసుకువచ్చిన 3 ముఖ్యమైన శక్తులు ఏమిటి అని. ఇంకా మీ ప్రత్యర్థి సమూహం నుంచి మీరు గొప్పగా అర్థం చేసుకోవాలనుకున్నది ఏమిటి? ఇంకా మీ ప్రత్యర్థి సమూహం మీలో దేని గురించి గొప్పగా అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు అనే ఈ 3 ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఎలా ఉంటాయో మనకు చూద్దాం. ఈ ప్రశ్నలకు చిన్న సమూహాలలో సమాధానం రాబట్టడం ద్వారా స్త్రీ పురుష సమూహాలు రెండూ చక్కగా అనుసంధానమయ్యాయి. మరింత శక్తివంతంగా ప్రస్తుత మధుర క్షణాన్ని ఉత్సాహంగా ఆసక్తిగా ఆస్వాదిస్తున్నాయి. మొదట ఇందులో పాల్గొనే వారిలో అసమ్మతి ఏర్పడింది. భేదాలను గురించి ప్రాతినిధ్యం వహించడంలో సమస్య ఎదురైంది. అంటే వీటిని తిరస్కరించడం లేదా అణచివేయటం లేదా వదులుకోవటం లాంటివి. అయితే ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాల యొక్క ప్రధాన సమస్య బలోపేతం చేయబడింది. స్త్రీ పురుష సమూహాలు చివరికి అనుసంధానం అయినప్పటికీ మొట్టమొదట పురుషులు తమ సమూహంలో సత్యపూర్వకంగా ప్రామాణికంగా మనసు విప్పి మాట్లాడటానికి ఏమాత్రం సంసిద్ధంగా లేరంట. అయితే స్త్రీ పురుష సమూహాలు కలిసినప్పటికీ కూడా దాంట్లో ముందుగా పురుషులు తమ సమూహంలో సత్యపూర్వకంగా మాట్లాడడానికి వాళ్ళకి ఇష్టంగా లేరన్నమాట. మరోపక్క మహిళలు కూడా సంబంధ బాంధవ్యాల మార్గంలో పురుషులతో తమ అనుభవాలను పంచుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారంట వీళ్ళు. మరోపక్క పురుషులకేమో సిద్ధంగా లేరు, కానీ మహిళలు అయితే మాత్రం ఆ అనుభవాలను పంచుకోవడానికి ఉత్సాహంగానే ముందుకు వచ్చారంట. అయితే పురుషుల సమూహంలో సామ్ పాల్గొన్న మొట్టమొదటి సమావేశంలో చెప్పుకోదగిన ఈ విశేషం ఏమిటి అంటే, పురుషుల సమూహంలో ముఖ్యమైన రహస్య అనుభవాలను వెల్లడించారు. పురుషుల సమూహంలో సామ్ పాల్గొన్న మొట్టమొదటి సమావేశంలో చెప్పుకోదగిన విశేషం ఒకటి జరిగింది. ఏంటంటే పురుషుల సమూహంలో ముఖ్యమైన రహస్య అనుభవాలను వెల్లడించారు అంట. ఒక మహిళ పురుషులను సమీపించి వారితో బంధాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నప్పుడు పురుషులు తమ భయాన్ని పోగొట్టుకొని ఆ మహిళతో తమ సంభాషణ ప్రారంభించడం జరిగింది. మరో మహిళ మరో పురుషుని సమీపించి, డార్లింగ్ మీకేమనిపిస్తుందని అడిగినప్పుడు ఆ వ్యక్తి నా హృదయాన్ని ఒక మంచు పిడికిలు పిండేస్తున్నట్లుగా ఉంది అని వివరించాడు. నేను దీనిలోకి వెళ్ళటం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఇది పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండటం ఎంతో అనర్థదాయకం. ఇది ఎప్పటికీ పూర్తవదని అనుకున్నాడు.
అయితే ఆ మహిళ అతని ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తూనే ఉన్న ఆ వ్యక్తి మాత్రం నిరోధిస్తూనే ఉన్నాడు. చివరకు ఆమె మోగబోయింది. ఇంకా కోపం పెళ్ళిబుక్కిందంటే ఒక మహిళ తనతో మామూలుగానే మాట్లాడుతుందన్నమాట. డార్లింగ్ మీకేమనిపిస్తుంది అని చెప్పేసి అడిగినప్పుడు ఇంక అతని హృదయాన్ని మంచు పిడికిలు పిండేస్తున్నట్లుగా ఉందని చెప్పేసని, ఇంకా దీంట్లోకి వెళ్ళడం ఒదిగేది ఏమి ఉండదు అలాగనేసని ఇక్కడ ఉండడం ఇంక అంతకన్నా అనర్థదాయకం అన్నట్టుగా ఇది అప్పటికి కూడా పూర్తవ్వదని చెప్పేసి అన్నట్టుగానే ఆయన ఆ యొక్క పురుషుడు చెప్తున్నాడనమాట. ఇంకా ఆ మహిళ కూడా ప్రతిస్పందన కోసం ఇంకా కొంతసేపు ఎదురు చూస్తూనంటే అతను పాజిటివ్గా మాట్లాడతాడేమో అని చెప్పేసి ఏదైనా దీనికి అనుకూలంగా ఈ మహిళకు అనుకూలంగా మాట్లాడతాడేమో అని ఎదురు చూసింది. చివరికి ఎప్పుడు కూడా చివరి వరకు నిరోధిస్తూనే ఉన్నాడంట. చివరికి ఆమె మోగపోయింది. ఇంకా ఏమీ చేయలేక మోగపోయి ఇంకా కోపం వచ్చింది. ఆ సంబంధం బీటలు వారింది. ఇంకా పురుషుల్లోని ఈ భయానికి మహిళా ద్వేషి అని పేరు పెట్టారు. ఇంకా ఎంతైనా సరే మగవాళ్ళు కనిపించరు కదండి. ఆడవాళ్ళ పైన నోటు ఉండడం వల్ల గట్టిగా వీళ్ళ కోపం, వీళ్ళ లోపల ఉన్నటువంటి దుఃఖం ఏంటంటే అలాగా పెద్ద ద్వేషంగా ఉంటుంది, అహంకారంగా ఉండి దానికి ఎంత కోపం అన్నట్టుగా పైకి ఇంకలాగా పేరు వస్తుంది. కానీ లోపలికున్న దుఃఖం ఎవరికి తెలియదు. సామ్తో సహా చాలామంది పురుషులు ప్రతిదాన్ని తమ సొంత సమస్య లేదా వైఫల్యం లేదా లోపం లేదా న్యూరోసిస్ లేదా సైకోపాథాలజీగా చూస్తూ నా వల్ల ఏదో తప్పు జరగబోతుందని అనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించేలా ఇదే భావన ఆ బృందంలో చాలామంది పురుషులకు కలిగింది. అయితే అది ప్రతి పురుషుడు భావన ఏమీ కాదు, ఎంతోమంది పురుషుల సాధారణ జీవితంలో భాగం అంతే. ఇది ఈ సమాజంలోని పురుషుల వికాసంలో సహజంగా వచ్చింది. ఈ పరివర్తన ఇప్పుడు ఎంతో ఉపశమనాన్ని కూడా కలిగించింది. ఇలా కొంతకాలం వరకు కూడా ఇలా జరుగుతున్నా సరే కొంతకాలానికి ఉపశమనాన్ని కలిగించిందంట. కనుక పురుషులందరూ కూడా సంయమనాన్ని పొందారు, పట్టు సడలించారు, సిగ్గుపడ్డారు. ఇది మానవ సహజం, ముఖ్యంగా పురుష లక్షణం అన్నట్లుగా భావించారు. ఈ మార్పు పురుష సమూహాలలోనే పదే పదే జరిగింది. విభిన్నమైన స్థాయిలకు పేర్లు పెట్టడం, సంబంధ బాంధవ్యాల పట్ల భయం కలిగి ఉండటం జరిగింది. ఆ తర్వాతే సంబంధ బాంధవ్యాలలో మహిళలతో ప్రతిష్టంభన గురించి అవగాహన కలిగింది. ఇది భయం వల్ల కలిగే ప్రతిష్టంభన అని. ఉదాహరణకి బీచ్లో పిక్నిక్కి వెళ్ళి వచ్చాక కూడా ఒక కొత్త జంట కలిసే ఉన్నారని అనుకుంటాం. అయితే మహిళలు ఏవేవో లోకాల్లో మునిగి తేలుతూ ఉంటారు. మీకేమనిపిస్తుందో డార్లింగ్ అని చెప్పేసి ఆమె ముందుగానే అంటే ఎంతో ఆనందం. ఒక బీచ్కి వెళ్ళారనుకోండి, ఇద్దరు ఒక కొత్త జంట వెళ్తే కనుకైతే ఆడవాళ్ళకి నిజంగా మహిళలు ఎంతో ఆనందంగానే వాళ్ళ ఫీలింగ్స్ అనుభూతులు గట్రా ఉంటాయంట. ఆ ఆనందంలోనే మీకు ఏమనిపిస్తుంది డార్లింగ్ అని చెప్పేసి అలాగే ఒక ఆమె అడిగితే అతను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ప్లీజ్ నాతో చెప్పరనేసి మళ్ళీ అడుగుతుంది. నాకు తెలియదు అని చెప్పేసి అనేసి ఏదో భయంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లుగా పిడికిలి గుండెని అనుభూతిని అంటే ఉక్కిరిబిక్కిరై మంచు పిడికిల్లో గుండెని అనుభూతి చెందుతుందనమాట. మీకు తెలుసు, నాకు కూడా చెప్పరా అని చెప్పేసి అంటున్నా. అంటే మీకు తెలుసు ఎలా ఉందన్నది, కానీ నాకు కూడా చెప్పండి అని చెప్పేసి ఆమె అడుగుతూ ఉంటే ఇంకా అతనిలో భయం కోరలు విప్పిందంటే వాళ్ళలో ఉన్న భయం ఆ కోపంగా బయటకు రెప్పిస్తున్నారన్నమాట. అతనిలో భయం కోరలు విప్పింది. తను నియంత్రించుకుంటూ ఆ వ్యక్తి ఈ అనుభూతిని చెడగొట్టకు అనేసాడు ఇంక కోపంగానే. ఏంటంటే వాళ్ళు ఎంతో ప్రేమగా అనుభూతి పొందుతున్నా సరే వాళ్ళు బయటకు ఒప్పుకోవడానికి వాళ్ళకి ఇగో అడ్డొస్తుందన్నమాట. దాని గురించి అది ఏంటంటే ఎప్పుడైతే కోపం తెచ్చుకున్నాడో ఈ అనుభూతిని నన్ను చెడగొట్టకని చెప్పి గట్టిగా అనేసాడు. అనగానే అప్పుడు ఇంకేమవుతుంది, ఆ మహిళకి ఎంత హ్యాపీగా ఉందామని ఎంత సున్నితంగా ఉన్నా సరే ఎంత గట్టిగా ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మహిళకి కోపం వచ్చి ఏంటి నేను చెడగొడుతున్నాను అని చెప్పి నడిచింది. ఇలాగేనండి ప్రతి ఒక్క భార్యాభర్తలకి కూడా అయితేనేమండి ఎవరు కూడా ఇలాంటి విషయాల్లోనే గొడవలు చినికి పెద్దవి అవుతూ ఉంటాయి. ఇంకంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఈ భయాలను వాళ్ళిద్దరూ కలిసి అవగాహన చేసుకుంటే తర్వాత ఎదుర్కోబోయే పరిస్థితికి మహిళతో సంభాషణకు పురుషుడు ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగలడు. ఈ భయాల్ని వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే అవగాహన చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ ఉత్సాహంగా మరొకసారి మాట్లాడడానికి ఎదురు చూసుకుంటూ ఉండగలరు. ఎవరైనా సరే అబ్బాయి అయితేనేమి అమ్మాయి అయితేనేమి ఏంటంటే వాళ్ళ తప్పు నేను అనవసరంగా కోపపడ్డాను కదా అన్న దాని మీద ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మళ్ళీ రెండోసారి మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉండగలరని చెప్తున్నారు. అయితే వాస్తవానికి మెరుగైన అనుసంధానం అనే భావన సమూహంలోని మహిళలకు రావటం వల్ల మహిళ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆ క్షణంలో ఆధ్యాత్మిక సమూహంలోని పురుషులతో దాదాపు తొలిసారి తమ అనుభవాన్ని తేటతెల్లంగా ఉన్నట్లుగా మాట్లాడే అవకాశం దొరికింది. సురక్షితమైన పవిత్ర స్థలంలో ఇతర పురుషులతో తమ స్వీయ అనుభవాలను ఎంతో విశ్వాసపూర్వకంగా నిజాయితీగా పంచుకున్నారు. ఇక స్త్రీ పురుషులు కలిసి సమూహాన్ని పంపించడం. ఆ తర్వాత ఒకే జాతి స్త్రీ లేదా పురుషుల సమూహాలను తిరిగి గదిలోకి ఆహ్వానించి వృత్తంలో ఎదురెదురుగా కూర్చోబెట్టాం.
ఒక్కొక్క చిన్న చిన్న సమూహంలో వాళ్ళు పూర్తి చేసిన 3 ప్రశ్నలను చదవమని అడిగాం. మొదటి ప్రశ్న ఏమిటంటే, సంబంధ బాంధవ్యాలకు మీ ప్రత్యర్థి సమూహం తీసుకొచ్చిన 3 ముఖ్యమైన శక్తులు ఏమిటి అంట. అప్పుడు మహిళల సమాధానాలు ఎలా ఉన్నాయి? మొదటి ప్రశ్న ఏంటంటే అబ్బాయిల తరపు నుంచి ప్రశ్నలు వేస్తుందన్నమాట. సంబంధ బాంధవ్యాలకు మీ ప్రత్యర్థి సమూహం అంటే స్త్రీ జాతికి పురుషులు, పురుష జాతికి స్త్రీలు అన్నమాట. అలాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి 3 ముఖ్యమైన శక్తులు ఏమిటి అంట. అయితే సంరక్షణ, విధేయత, సరదాగా ఉండే సందర్భాల్లో హాస్యం, అణచివేయటం లేదా పారిపోవటం అనేది లేకపోవటం, ఇంకా బరువు బాధ్యతలు స్వీకరించటం, అటకలు శుభ్ర చేయటం, ఒక సమయంలో అయితే ఒకే విషయంపై దృష్టి పెట్టడం, పనులన్నీ వాటంతట అవే జరిగేలాగా సిద్ధం చేసుకోవటం, ఇంకా భావోద్వేగాల్లో మునగకపోవటం, వాటికి అతీతంగా ఉండగలటం మొదలైనవని చెప్పేసి చెప్తారు మహిళలందరూ కలిపి. ఇంకా పురుషుల సమాధానాలు ఏమైనా ఉన్నాయి? భావాలు, అనుభూతుల సామర్థ్యాలను కలిగి ఉండటం, భావోద్వేగ సత్యాలను మాట్లాడటం, ఇంకా సంబంధ బాంధవ్యాలను చక్కదిద్దుకోవటంపై ఆసక్తి కలిగి ఉండటం, ఏ పరిస్థితులైనా సరే 2 వైపుల నుంచి చూసి అర్థం చేసుకోగలగటం, ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ విషయాలపై దృష్టి పెట్టడం, ఇంక సావధానంగా వినగలిగే సామర్థ్యం, తీర్పులు చెప్పకపోవటం, సామాజిక అంశాలను చక్కదిద్దగలగటం, సమూహాన్ని సృష్టించుకోగలగటం మొదలైనవి అని చెప్పేసి పురుషుల సమాధానాలు ఇలా ఉన్నాయి. అయితే ఈ సమాధానాలకు సంభాషణ నిర్వహించినప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానాలు సాధారణంగా చమత్కారంగానే ఉంటాయి. కొందరి నుంచి హృదయపూర్వకమైన ప్రశంసలను, అలాగే మరికొందరికి కంపనాన్ని కూడా వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఒక్కొక్క విధంగా భయం, కోపం లాంటి తీవ్రమైన భావోద్వేగాలేనివి ప్రతీకార ధోరణిలో దహించేసే వాక్యాలు కూడా ఇందులో ఉంటాయి. ఇక రెండవ ప్రశ్న, మీ ప్రత్యర్థి సమూహం నుంచి మీరు గొప్పగా అర్థం చేసుకోవాలనుకున్నది ఏమిటి? అయితే ఇక్కడ మహిళల సమాధానాలు ఈ ప్రశ్నకి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మిమ్మల్ని అంతలా కదిలించేసింది ఏమిటి? మగవారికి అనుభూతులు ఉంటాయా? ఒకవేళ ఉంటే అవి ఎలా ఉంటాయి? ఏమేమి ఉంటాయి? క్రీడలకు నిజమైన అర్థం ఏమిటి? వేళాకోళం అంటే ఏమిటి? పురుషులు ఒంటరివారా? పురుషుల మనస్సు విప్పి హృదయం తెరిచి అందరితో కలుపుగోలుగా ఉండటానికి ఏమి చెయ్యాలి? పురుషులు వైద్యులను ఎందుకు సంప్రదించరు? వాళ్ళ ఆదేశాలు ఎందుకు పాటించరు? బాధపడుతున్నప్పుడు ఎందుకు విడిచి వెళ్ళరు? పురుషుల మధ్య స్నేహంలో ఏం జరుగుతుంది? మీరు ఏ సాన్నిహిత్యం లేకుండా రోజులను ఎలా వెళ్ళదీస్తారు? పురుషుల దృక్కోణంలో జీవితం విలువైనదేనా? ఇలాగా మహిళల సమాధానాలు ఉన్నాయి. పురుషుల సమాధానం ఎలా ఉన్నాయి? మీకు మా నుంచి ఏం కావాలి? మేము ఎంత చేసినా మీకు ఎందుకు తృప్తి ఉండదు? అన్నింటికీ ఎందుకు అని ప్రశ్నలు వేసి మమ్మల్ని వేధిస్తారు ఎందుకు? మేము సున్నితంగా ఉండటాన్ని బలహీనతగా చూస్తారు ఎందుకు? ఆత్మానుసంధానానికి మహిళలకు అతి ముఖ్యమైనది ఏమిటి? సంబంధ బాంధవ్యాల్లో విఫలం కావటాన్ని ఏ స్థాయి వరకు వ్యక్తిగతంగా చూస్తారు? మిమ్మల్ని మీరు కోల్పోకుండా ఉండటానికి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? మీరు పదే పదే గతాన్ని ఎందుకు తవ్వుతూ ఉంటారు? మీకు సున్నితమైన హాస్య చతురత కలిగిన పురుషులు కావాలని చెబుతూనే మళ్ళీ భయంకరమైన పోట్లను ఎందుకు ఆశిస్తూ ఉంటారు? ఇలాగా పురుషుల యొక్క సమాధానాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఈ సంభాషణలో పురుషులలో అసౌకర్యాన్ని రేకెత్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. వాళ్ళు ఎలా భావిస్తున్నారో ఇది తేటతెల్లం చేసింది. దీన్ని ఇప్పుడు సిద్ధాంతపరంగా కనిపెట్టి బంధాల పట్ల పురుషులకుండే భయాలని పేరు పెట్టారన్నమాట. అంటే వీళ్ళ సమాధానాలు పెట్టి అప్పుడు పురుషుల్లో ఉన్న భయాలని చెప్పేసి పేరు పెట్టారంట. అలా చేస్తున్నప్పుడు మహిళలంతా చిరునవ్వుతూ తల ఊపుతూ అంగీకార సూచకంగా నవ్వారు. మరి కొందరు పురుషుల వర్ణనలు చూసి పగలబడి నవ్వుకున్నారు. వాళ్ళంతా కూడా మగవారి గురించి ఎన్నెన్నో పెద్ద ప్రశ్నలు గుప్పించారన్నమాట. అయితే ఇలాంటి వివరాలు ఇలా ప్రశ్నలు ఎప్పుడైతే చూసుకున్నారో ఈ మగవాళ్ళని భయం అన్నది ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకొని అప్పుడు ఒకరినొకరు చూసి నవ్వుకొని ఇంకా అక్కడి నుంచి మామూలుగా ఎన్నెన్నో ప్రశ్నలు గుప్పించుకున్నారన్నమాట. అయితే కొంతమంది స్త్రీ పురుషులకు ఇది చాలా సుపరిచితమైన దుర్మార్గపు సమూహంగా అనిపించి విడిపోయేందుకు కూడా దారితీసింది. అయితే కొంతమందికి నచ్చలేదు. కొంతమందికి అంటే కలిసి ఉండాలి అనే అభిప్రాయం ఉన్నవాళ్ళు కొంచెం ఏమంటారు దాన్ని కొంచెం ఈజీగా అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకొని నవ్వుకొని ఊరుకున్నారు. అయితే కొంతమందికి ఏంటంటే ఇది నచ్చలేదు. చాలా సుపరిచితమైన దుర్మార్గపు సమూహంగా అనిపించి విడిపోయేందుకు కూడా దారితీసిందంట అయితే కొంతమంది జంటలు అనేది. అయితే స్త్రీలు తమ సన్నిహిత సంబంధాలలో ఎంత గాఢమైన అనుబంధం, ఇతరులతో సరిసమానమైన అనుభూతి కలిగి ఉన్నారో దానికోసం ఎంతలా పరితపిస్తున్నారో వివరించడానికి ఇది దోహదపడుతుంది. ఇది ఒక మామూలు ఆరాటం కానే కాదు. ఇది వర్ణనాతీతమైన ప్రగాఢమైన ఆకాంక్ష.
మేము మరింత లోతైన అనుబంధం కోసం, ఆత్మానుసంధానం కోసం పరితపిస్తుంటే చూసేవారికి అది భయాన్ని కలిగిస్తుందని ఒక ఆమె చెప్పారు. మరొక ఆమె జోక్యం చేసుకొని, మాకు ఆ రూపం తెలుసు, మీ కళ్ళు నిర్మలంగా నిశ్చలంగా మారి ప్రతిదీ చల్లగా అయిపోయినప్పుడు అడ్డుగోడలు ఏర్పడుతున్నాయని ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతూ వస్తుంది అనేసి అన్నారు. వాళ్ళలో చాలామంది మొదటిసారి దీన్ని గుర్తించి దీనికి ఒక పేరు పెట్టారు. ప్రగాఢమైన ఆకాంక్ష తీవ్రతరమైన భయం రేకెత్తించినప్పుడు అది ఒక విధమైన ప్రతిష్టంభనకు దారితీస్తుంది. ఇది బంధాలలో ఎలాంటి స్తబ్దతకు తీసుకువెళుతుందో మేము తెలియజేశాం. ఇది కేవలం స్త్రీ పురుషుల్లో మాత్రమే కాదు, సంబంధ బాంధవ్యాలలో ఇచ్చిపుచ్చుకోవటాన్ని ప్రభావితం చేస్తుంది. మహిళలు అనుసంధానం కోసం పరితపిస్తుంటే పురుషులను అది వెనుకంజ వేయించడానికి తోడ్పడుతుంది. విచిత్రం ఏమిటి అంటే ఈ భయంకరమైన ప్రతిష్టంభన వ్యక్తిగతంగా ఎవరిలోనూ ఉండదు, కేవలం అనుసంధానానికి నడుమ ఉంటుంది. స్త్రీ పురుష సమూహాలలో వ్యక్తిగతంగా ఒకరినొకరు ఎదుర్కోవటంలోని అడ్డంకులే ఎంతోమంది దంపతుల్లోని 3 రకాల ప్రతిష్టంభనలుగా ప్రతిబింబించాయి. స్త్రీ పురుష సమూహాలలో వ్యక్తిగతంగా ఒకరినొకరు ఎదుర్కోవటంలోని అడ్డంకులే ఎంతోమంది దంపతుల్లోనూ కూడా 3 రకాల ప్రతిష్టంభనలుగా ప్రతిబింబించాయి. అంటే అవి ఏమిటంటే 1 భయం, ప్రగాఢమైన ఆకాంక్ష, 2 ఫలితం ప్రక్రియ, 3 పెత్తనం సమర్థత. ఇక్కడ పురుషులు భయపడి ఫలితం పట్ల దృష్టి పెట్టి పెత్తనం చెలాయించడం వంటి ప్రక్కదారిలోకి వెళితే, స్త్రీలు ప్రగాఢమైన ఆకాంక్షతో అనుసంధాన ప్రక్రియపై దృష్టి సారించి ఎంతో శక్తివంతంగా సమర్థవంతంగా మార్గంలో దూసుకుపోయారు. అయితే ఇలాంటి సమూహంలో తరచూ విచ్ఛిన్నమైపోవటం లేదా కుప్పకూలిపోవటం వంటివి జరిగే అవకాశము ఉంటుంది. 15 ఏళ్ల అనుభవంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని అలా ఏనాడూ వదలలేదు. అన్యోన్యమైన అనుబంధాలను కోరుకునే వాళ్లకు మాస్టర్ సహాయం, దివ్య సంభాషణల పూర్తి ముందుకు తీసుకువెళ్ళాయి. అన్యోన్యమైన అనుబంధాలను కోరుకునే వాళ్ళకైతే మాత్రం మాస్టర్ సహాయం, దివ్య సంభాషణల స్ఫూర్తి ముందుకు తీసుకువెళ్ళాయన్నమాట. అయితే ప్రతిష్టంభన తాలూకు నిరుత్సాహం చివరకు అంగీకారానికి, ఆసక్తికి, ఉత్సుకతలోకి, ఆపై సునిశిత హాస్యానికి దారితీసింది. సమూహంలో మర్యాదపూర్వకమైన పైపై అనుసంధానం నుంచి అనుసంధానాన్ని కోల్పోవటం, ప్రతిబంధకాలు ఏర్పడటం, పురోగతి సవాళ్ళు, అనుబంధం కోసం ఆరాటం, కోపం, నిరాశ, దుఃఖం, ఇంకా ఉద్వేగభరితమైన వ్యక్తీకరణలన్నింటి తర్వాత పరస్పర అనుబంధం కోసం ఆకాంక్షించడాన్ని అనుభూతి చెందారు. ఒకరినొకరు అవ్యాజమైన ప్రేమతో పెనవేసుకున్నట్లు అనుభూతి చెందారు. అనుసంధానమై ఉన్నప్పుడు ఆత్మీయతను చెవిచూశారు. ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా మేము బాంధవ్యాలలో ఆరోగ్యకరమైన మార్పును చూస్తున్నాం. పోరాడటం వెనుతిరిగిపోవటం కంటే ఏం జరుగుతుంది చూద్దామనే ఏం జరుగుతుందో చూద్దామనే ప్రామాణికమైన యథార్థమైన అనుబంధాల సాన్నిహిత్యాన్ని ఉద్దేశపూర్వకంగా అనుమతించినప్పుడు వాటంతట అవే ఎన్నో మలుపులు తిరిగి నిత్య జీవితంలో ఎన్నో అంతర్దృష్టి అనుభవాలను, జ్ఞానాన్ని అందించి అంతరంలోనూ అనుబంధాల్లోనూ ఏకత్వానికి చేర్చుతాయి. భిన్నత్వాన్ని ఆశాంతం అనుభూతి చెందాకే ఏకత్వం అనుభూతి అవుతుంది. ఏకత్వం అనుభవం అవుతుంది. పరస్పరత అన్యోన్యతకు సూత్రాలు. ఇక్కడ మనకి కొన్ని సూత్రాలు ఇచ్చారు ఫ్రెండ్స్. పరస్పరం నిమగ్నం కావటం అంటే సంబంధ బాంధవ్యాలలో ఉత్సాహంగా, క్రియాశీలకంగా నిమగ్నం కావటం. కష్ట నష్టాలు, వ్యత్యాసాలపై చేపట్టిన సంభాషణలో, అలాగే వ్యక్తిగత సహకారం అందించడంలో సంపూర్ణంగా నిమగ్నమయ్యే ప్రక్రియ అన్నమాట ఇది. పరస్పర సత్యసంధత మరియు పరస్పర సహానుభూతి అనునిత్యం సజీవంగా ఉంచే ప్రక్రియ అన్నమాట. అయితే వర్తమాన క్షణంలో సత్యవాక్ పరిపాలన మరి సహానుభూతితో కూడిన ప్రతిస్పందన. యథార్థంగా జరిగిన అందరి అనుభవాలు వింటూ ప్రతి ఒక్కరి ద్వారా సమూహం అంతా కూడా అనుభూతి చెందటం అన్నమాట. పరస్పర సాధికారత. నేను నువ్వే అనే భావన నుంచి మనం అనే దిశగా వెళ్ళాలి. మనంగా కలిసి ఉండటానికి మరింత విశాలమైన, శక్తివంతమైన, ప్రేమపూర్వక మార్గంలోకి ప్రవేశిస్తున్నామనే భావన ఎప్పుడూ కూడా కలిగి ఉండాలని చెప్తున్నారు. ఇక ఉనికి పరమార్థం యొక్క సమైక్యత. పరిమితులన్నింటినీ దాటుకొని స్వయంగా ఎదగటం, సంపూర్ణంగా ఎదగటం. ఇంకా విడిపోవటం, ఒంటరిగా ఉండటం వంటివన్నీ దాటి అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం ద్వారా సామూహిక మేల్కొలుపు యొక్క హృదయ చైతన్యాన్ని, మనందరి ప్రాథమిక అనుసంధానాన్ని అనుభూతి చెందుతాం.
తరచూ భిన్నత్వంతో పూర్తిగా నిమగ్నం కావటం ద్వారాగా ప్రామాణికంగా నిజం మాట్లాడటం ద్వారా ఎంతో కష్టతరమైన సత్యాలను కూడా ఆలకించి స్వీకరించి పూర్తిగా వడిసి పట్టుకుంటాం. అప్పుడు అత్యంత ఆవశ్యకమైన విశాలమైన అన్నింటికీ అతీతమైన ప్రశాంతతను గ్రహించగలం. ప్రతి సంభాషణలో ఎంతో కొంత మేరకు ఊహించింది ఏదో జరుగుతుంది. ప్రాంగణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అయితే ఈ మార్పు యొక్క అనుభూతిని స్త్రీ పురుషులంతా ఒక్కో పదంలో ఇలా వ్యక్తీకరించారు: స్వేచ్ఛ, సౌకర్యం, సంరక్షణ, భద్రత, భాగస్వామ్యం, ప్రశాంతత, తేలిక, భిన్న శైలిలో ఆస్వాదన, ఆశాజనకం, పరస్పర పోషణ, శక్తివంతం, కదలిక, అంతర్దృష్టి, మృదుత్వం, సరైన ఘర్షణ, డైనమిక్ ప్రక్రియ, ఇలాగ ఇతరుల అనుభవాన్ని స్పష్టంగా గుర్తించడం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. దీన్ని పరస్పరం మారిపోవటం అని లేదా మనంగా ఎదగటం అని అన్నారు. స్వేచ్ఛ, ఆనందాలకు నిలవైన భాగస్వామ్య భావనలో ఉన్నతమైన విశాలమైన పరిధుల స్పష్టమైన పురోగతి ఉంది. మరి పరస్పర అనుసంధానానికి ఇదే నాంది. మరి ఈ మార్పు జరిగిన తర్వాత మాత్రమే అనేక క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా గ్రాహ్యం అవుతాయి. అంతకుముందు తీసుకువచ్చిన సమస్యలు ప్రతిష్టంభనలకు దారితీశాయి. సామూహిక చైతన్యంతో సరికొత్తగా, సంపూర్తిగా సత్యంతో ఉండి ప్రతిస్పందించి మానసికంగానూ ఏ తీర్పులు భావించకుండా అలాగే ఒప్పుకోవటము లేదా ఒప్పుకోకపోవటము లేదా ఒప్పుకోకపోవటాన్ని ఒప్పుకోవటం అంటే అగత్యం లేకుండా కేవలం నిజాయితీపూర్వకంగా నిజంగా అర్థం చేసుకుంటాం. పురుషులకు స్త్రీలకు మధ్య విడివిడిగా అడిగినప్పుడు వారిని స్తబ్దుగా చేసిన అవే ప్రశ్నలు ఇప్పుడు ఇరువురి మధ్య ఇంతటి సయోధ్యను సామరస్యాన్ని తేవటం చూసి మాకు ఎంతో ఆశ్చర్యంగా, సంభ్రమంగా అనిపిస్తుంది. సునిశిత హాస్యంతో పాటు అంతులేని జ్ఞానం, అపారమైన కరుణకు ఇవి తార్కాణం. ఇక మూడో ప్రశ్న ఏంటో చూద్దాం. మీ ప్రత్యర్థి సమూహం మీలో దేని గురించి గొప్పగా అర్థం చేసుకోవాలని అనుకుంటారు అని చెప్తున్నారు. అయితే అప్పుడు చివరికి స్త్రీ పురుషులు ఒకరినొకరు తమ సమాధానాలను చదువుతారన్నమాట. 2 బృందాల సమాధానం ఒకటే: మేము మీ శత్రువు కాదు అని. మహిళల నుంచి వచ్చిన కొన్ని సమాధానాలు నెమ్మదిగా, మృదువుగా, మరి ఎంతో అనుభూతితో తేటతెల్లం చేశాయి. నా మార్గం తప్పు కాదు, కేవలం భిన్నమైనది అంతే. మేము బాధను అనుభవించడం వలన కోపంగా ఉన్నాం. మీరు నా కోసం నిలబడాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా మనిషినే కదా, మాకు భాగస్వామి కావాలి, స్వాధీనం అవసరం లేదు. మేము కూడా సంబంధ బాంధవ్యాలలో నిపుణులం కాదు. ఇప్పటిక పురుషుల నుంచి కూడా సాదరపూర్వకమైన సున్నితమైన అనుభూతితో నేను మారాలి అని అనుకుంటున్నాను. మేము కూడా అనుబంధాలను కోరుకుంటున్నాం. మా భుజాలపై మోస్తున్న భారం అనేది విజయవంతంగా ఉండటానికి, అమాయకంగా కనిపించకుండా ఉండటానికి మాపై పెట్టబడింది. మేము కూడా కోల్పోయిన వాటికి దుఃఖపడుతున్నాం. మేము కూడా బాంధవ్యాల కోసం పరితపిస్తూ ఉంటున్నాం. ఒకవేళ నేను వెళ్ళిపోయినా కానీ మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను. అలాగా మహిళల సమాధానం మాట ఇలా ఉన్నాయన్నమాట. ఆపై నిశ్శబ్దం తాండమాడింది. వాళ్ళ అంతర్యాన్ని గ్రహించి పరస్పర కరుణను పంచుకున్నారు. ఇది కృతజ్ఞత మరి అవగాహనల యొక్క నిశ్శబ్దం అన్నట్టు. మహిళలందరూ కూడా కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యారు. కొందరు పురుషుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ నిశ్చలత్వం అలా కొనసాగింది. కాసేపటి వరకు కూడా ఏ ఉలుగు పలుకు లేదు. చివరికి ఒక ఆమె అందమాట, ఇప్పుడు వెలుగు ఉదయించింది. మీరు మా నాణానికి ఉన్న మరో వైపును పరిచయం చేశారు కనుక ఇప్పుడు దీని విలువ తెలిసి వచ్చింది అని చెప్పేసి ఒక ఆమె చెప్తారన్నమాట. ఇక మేము ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం. స్త్రీ పురుషులకు అవకాశం ఇవ్వటం వల్ల సురక్షితంగా అల్లుకున్న వృత్త పరిధిలో వాళ్ళ పేరు లింగ భేదాలను గౌరవప్రదంగా నిమగ్నం చేసినప్పుడు పరస్పరం అవగాహన పెరిగి మార్పు జరుగుతుంది. అందరూ ఒకరితో ఒకరు గాఢంగా అనుసంధానమయ్యారు. అలాగే తమతో తాము మరింత గాఢంగా అనుసంధానమయ్యారు. జీవిత భాగస్వాములు ఈ విధమైన సంభాషణలో నిమగ్నమైనప్పుడు ఆ ప్రత్యేక జంట ఒకరిలో ఒకరు కలిసి ఉండటాన్ని అనుభూతి చెందుతుంది. అలా జీవిత భాగస్వాముల ఆనందం, జ్ఞానం నిరూపించబడింది. ఇక మానసికమైన మనం నుంచి ఆధ్యాత్మికమైన మనం వరకు కూడా ఎలా ఉంటుందో చూద్దాం. పెద్ద సమూహంలో ఈ సంభాషణ ప్రక్రియలో అనుభవం ఉన్న జంటలు దాన్ని తమ జీవిత భాగస్వామితో అనుబంధంలోకి తీసుకురావటం తెలుసుకుంటారు. తమ జాతీయ బృందంలోని ఇతరులతో సంభాషణ చేసి పురోగతి చెంది పెద్ద సమూహంలోకి దావటం ఆ దంపతులకు కొత్త శక్తిని, నూతనోత్తేజాన్ని ఇస్తుంది. ఈ వికసించే క్షణాలే ఆధ్యాత్మిక మనం నిర్మించుకోవటానికి నవజీవన వనరులుగా మారుతాయి. అలాంటి అద్భుతమైన నిర్మాణాలను సంకల్పిస్తూ అవి కలకాలం వర్ధిల్లటానికి ఇద్దరూ కృషి చేస్తూ ఉండాలి.
జీవిత భాగస్వామ్య బృందంలో మా దగ్గర తెలుసుకున్న దాన్ని ఆ జంటలు వాళ్ళ ఇంట్లో నుంచి ఆచరించటం మొదలుపెట్టారు. తమ శక్తిని ఉపయోగించి ఆధ్యాత్మిక మనం అనే భావనను నిర్మించుకోవటానికి ఒక పెద్ద సమూహాన్ని ఏర్పరచుకోవాలి. మరి అందుకోసం మేము సూచించిన అంశాలను ఆధ్యాత్మిక భాగస్వామిగా మారాలని కోరుకునే ప్రతి జంట హాయిగా అన్వయించుకోవచ్చు. అవేమిటో చూద్దాం. ఒక అనుబంధం యొక్క ప్రయోజనాన్ని తెలపండి. ఈ బాంధవ్యం ద్వారా నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక ఆశయాలు ఏమిటి? మనం ఒకరికొకరు చేసుకునే ప్రతిజ్ఞలు మరి కట్టుబాట్లు ఏమిటి? ఇది తర్వాత పెద్ద సమూహంలో నిరూపించబడతాయి. మనల్ని నిబద్ధతో ఉంచే చిరు వాక్యాలు లేదా మంత్రాలు ఏమిటి? ఒక జంట మనమిద్దరం కలిసి ఇది చేద్దాం అని తెలిపారు. ప్రతి ఒక్కరితో ఉండే సంబంధాల జాబితాను వ్రాసి మరి ఆ బంధాల చుట్టూరా ఉన్న ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లక్షణాలను తెలపండి. గతంలో బాధలను సృష్టించిన తప్పిదాలకు ఒకరికొకరు ప్రత్యేకమైన సవరణలు చేసి వ్రాయండి. క్షమించటం అనే నిరంతర ప్రక్రియను సాధన చేసే అభ్యాసాలను కనుక్కోండి. మనల్ని మనం క్షమించటం నేర్చుకున్నాక ఇతరులను కూడా క్షమాపణ కోరాలి. పరస్పరం ఆత్మరక్షణకు ఎలా తోడ్పడగలం? నిత్యం కొనసాగే సమావేశాలు మరి సామూహిక ఆధ్యాత్మిక సాధనల కోసం ప్రణాళికాబద్ధంగా ఒకానొక నిర్మాణాన్ని సంకల్పించండి. 2వ అధ్యాయంలో సూచించినట్లుగా వృత్తంలో సామూహిక సాధనను సంకల్ప ధ్యానంతో మొదలుపెట్టి సంబంధ బాంధవ్యాల మమతానురాగాలు పెంపొంది మేల్కొలుపుకు దోహదపడే ఆధ్యాత్మిక సాధనలు కనుక్కోండి. మన యొక్క ఆధ్యాత్మిక సంఘం అంటే ఏమిటి? ఒకానొక ఆధ్యాత్మిక దంపతులుగా కారుణ్య సమూహంలో కలిసి సదాశక్తిని పొందటానికి ఎలాంటి ప్రక్రియను రూపొందించుకోవాలి? ఇలాగా మనము ఇవన్నీ కొన్ని సూత్రాలని కొనుక్కొని దీని గురించి మనం సాధన చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక మా భాగస్వామ్య ప్రయాణం. 4 మార్గాల కోడలి ఏర్పాటు అన్నమాట. ఈ దశలన్నీ మనం వ్యక్తిగతంగా కలిసి చేసుకున్నవి. మేము ఎంతో పునరాలోచన చేసి సిద్ధంగా ఉన్నాం. అవకాశం వచ్చినప్పుడు మరో జంటను కలుసుకొని మేమంతా ఈ ప్రశ్నల్లో కొన్నింటిపై చర్చించుకోవటానికి, సాధన చేసుకోవడానికి వారితో కలిసి ఉండాలని అనుకున్నామట. అయితే ఫ్రాకీ మోర్లాపి, డిక్ రోవ్ అనేవారు మాకు దాదాపు 7 సంవత్సరాల క్రితం మిత్రులయ్యారు. మొదటి 2 సంవత్సరాల్లో అప్పుడప్పుడు విందుల్లో కలిసేవాళ్ళం. స్నేహం బలపడే కొద్దీ మేము నలుగురం వేరేగా మారిపోవటం మొదలయ్యింది. మా మధ్య చనువు పెరిగే కొద్దీ మా దాంపత్య బంధంలోని సమస్యలను కలిసి పంచుకునేవాళ్ళం. విభిన్న రంగాల్లో పనిచేసే మా అందరి సృజనాత్మక కార్యకలాపాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. కొంతకాలానికి ఈ ప్రపంచంలో మేమంతా కలిసి చేయవలసిన కార్యం ఏదో ఉందన్న భావన కలిగింది. ప్రతి ఒక్కరూ విడిగాను మరి జంటలుగా కలిసి మా యొక్క వ్యక్తిగత దాంపత్య బంధపు లక్ష్యానికి అంకితం అయ్యాం. అవి విద్య, ప్రజాస్వామ్యం, ధ్యానం, ఆధ్యాత్మికత మరి మా రచనా వ్యాసంగం. మేము నలుగురం కలిసి మా యొక్క సంబంధానికి స్ఫూర్తిని, ముక్తిని ప్రసాదించే ఒక వాహనంలా ఉపయోగించుకోవటానికి స్పష్టమైన ఉద్దేశకపరమైన ఒప్పందం చేసుకున్నాం. మరి దానికి వేదికగా దాదాపు ప్రతి రాత్రి భోజనాల సమయాన్ని వినియోగించుకునేవాళ్ళం. కొన్ని నెలల పాటు మాత్రం ఉదయాలను పూర్తిగా వినియోగించుకున్నాం. ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ స్వయంగా ఎంచుకొని మాట్లాడే అంశాన్ని దాదాపు 20 నిమిషాలు ఎంతో శ్రద్ధగా, లోతుగా ఆలకించేవాళ్ళం. ఆ తర్వాత అందరూ స్పందించాలి. కొన్నిసార్లు ఎప్పుడైనా ఏదైనా సంక్షోభం తలెత్తితే మాలో ఒకరు ఆ చర్చను మధ్యవర్తిగా నిర్వహించేవాళ్ళం. ఇలా ఇప్పటికే 5 సంవత్సరాలుగా కలుస్తున్నాం. మా జీవితాల్లోని అన్ని సందర్భాలను కలిసి వేడుక చేసుకునే క్రమంలో ఆ ఉమ్మడి సార్థకతను కూడా చెవిచూసాం. ఈ మధ్య దీన్ని ఆచరణలో పెట్టడానికి ప్రణాళిక చేపట్టాం. మా నలుగురి యొక్క శక్తి సామర్థ్యాలు అన్నింటినీ వెలుగులోకి తేవాలి. మాకే ఆశ్చర్యం, సంభ్రమం కలిగించేలా సంవత్సరాల తరబడి కలుసుకున్న సమావేశాల వల్ల మాలో పెరిగిన సాన్నిహిత్యం, శ్రద్ధ, స్నేహభావనలు మాత్రమే కాకుండా మా జీవిత లక్ష్యాన్ని చేరుకునే శక్తి సామర్థ్యాలను ప్రతి ఒక్కరిలోని వెలికి తీసేలా ప్రోత్సహిస్తూ సంతృప్తికరంగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నామని గుర్తించాం. ఆధ్యాత్మిక భాగస్వాములుగా మా అందరికీ ఇది ఎంతో అరుదైనది, విలువైనదని హృదయపూర్వకంగా భావిస్తూ ఉంటాం. మేము సరదాలను, సమస్యలను సైతం పంచుకోవటానికి ఇలా సమావేశం కావటం, ఒకే రోజు అన్నింటినీ అనుమతించటం మరిన్ని అవకాశాలకు తావిస్తుంది. ఇదెంతో గొప్ప బహుమానం అనేసి చెప్తున్నారన్నమాట మనకి. ఎవరు? జానెట్ సామ్ అనేసి అన్నమాట వాళ్ళిద్దరు కూడా. ఇక దీనికి పరిపక్వమైన క్షణాలను సృష్టించుకోవటం గురించి ఇక్కడ తెలుసుకుందాం మనం. ఇక్కడ ఏంటంటే పరిశీలన చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడంతా కూడా మనము ఈ దాంపత్య
బాంధవ్యాల గురించి ఇక్కడ అంతా మనం తెలుసుకున్నాం కదా. దాని గురించి మనం ఏ విధంగా పరిశీలన చేసుకోవాలి, ఏ విధంగా సాధన చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనకి అందించారు. అదేమిటో చూద్దాం. మీ సమూహంలో ఆధ్యాత్మిక సమావేశంలో మరి సంఘంలో వీటిని వ్రాసి పంచుకోవాలి. మీ గతం మరియు ప్రస్తుత సంబంధ బాంధవ్యాల జాబితాను వ్రాయండి. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన బంధాలు ఏవి, అవి నాకు ఏ విధంగా సహాయపడతాయి, అలాగే బాధపడతాయి, నేను వీటిని పూర్తిగా ఆదరించటం, ఆస్వాదించటం ఎలా. ఇక రెండవది, ఆధ్యాత్మిక మిత్రునిగా నా బలాలు బలహీనతలు ఏమిటి. 3, నా ప్రస్తుత సంబంధ బాంధవ్యాలు అన్నింటినీ ఆధ్యాత్మిక స్నేహాలుగా హృదయపూర్వకంగా ఎలా చేయగలను. ఒక ఆధ్యాత్మిక మైత్రి పెంపొందించుకోవటానికి నా సంకల్పం, ఆసక్తి ఏమిటి. నా జీవితంలో నా చుట్టూ ఉన్న బంధాలలో ఉండే అవరోధాలు ఏమిటి. సంబంధ బాంధవ్యాలలో ఎంపికలు. ఆధ్యాత్మిక శక్తి, సామర్థ్యం ఉందని నేను భావిస్తున్న సంబంధాలను ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు, నేను దీన్ని ఎలా సంప్రదిస్తే బాగుంటుంది. నా ఆధ్యాత్మిక ఆకాంక్షలను పంచుకోవటానికి, సంకల్పపూర్వకంగా తనతో ఆధ్యాత్మిక సాధన చేసి తరించటానికి ఏదైనా ఆధ్యాత్మిక సంఘానికి చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా. మేము ఇద్దరం కలిసి ఏదైనా రిట్రీట్కు హాజరైతే మా ఆధ్యాత్మిక స్నేహం పెరగటానికి ఆస్కారం ఉంటుందా. ఇలాగా మనకి ప్రశ్నలు కొన్ని వేసుకొని దాని గురించి వ్యక్తిగతంగా సాధన చేయడం అన్నది ఎలాగా చూద్దాం. మీ జీవితంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక మిత్రుల ఆధ్యాత్మిక బంధాల ఫోటోలను ఒక గ్యాలరీలుగా తయారు చేయండి. పిల్లలు, తల్లిదండ్రులు, గురువులు, మార్గదర్శకులు, పెంపుడు జంతువులు, ప్రకృతిలోని ప్రత్యేకమైన స్థలాలు మొదలైనవి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మీ చుట్టూ కూడా ఉండేటట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలన్నమాట. మీ చుట్టూరా ఈ గ్యాలరీ ఉండేలాగా అమర్చి ధ్యానంలో కూర్చోండి. ఈ చుట్టూరా ఇలాంటివన్నీ కూడా ఉండేటట్టుగా ఒక గ్యాలరీలో ఉండేటట్టుగా చూసుకొని అప్పుడు మనం ధ్యానంలో కూర్చోవాలన్నమాట. అప్పుడు ఆ ఫోటోలు అన్నింటినీ చూసి అభినందించండి. ఆ అనుబంధాల శక్తిని, సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందుతూ ధ్యానముగ్నులు అవ్వండి. అందరితో, అన్నింటితో అనుసంధానమే ఉండండి. ఇక స్నేహితులు, అపరిచితులు, పెంపుడు జంతువులు, మొక్కలు, ఖనిజాలు, ఎవరితోనైనా ఏ క్షణమైనా లోతుగా ఊపిరి తీసుకొని ఆగి ఆ అనుబంధాల ఉనికిని ఆస్వాదించండి. గాఢంగా ఊపిరి తీసుకొని ఆత్మీయ ప్రేమైక భావనను, ఆ మైత్రి, కృతజ్ఞత, సంరక్షణ భావాల సాంత్వనను గుండెల నిండుగా వెచ్చగా ఎరుకుతో సృష్టించి పంచిపెట్టండి. ఇలాగా వ్యక్తిగతంగా ఉన్న సాధన ఇలా చేసుకోవాలన్నమాట. ఇక సంబంధ బాంధవ్యాల ధ్యాన సాధన ఎలా ఉందో చూద్దాం. ఆధ్యాత్మిక స్నేహం చేయాలని మీరు కోరుకుంటున్న వ్యక్తిని గురించి ఆలోచించండి. ఆధ్యాత్మిక స్నేహం చేయాలని మనం ఎవరైతే చేయాలని మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి గురించి ఆలోచించమంటున్నారు. ఏదైనా ఒకరోజు ప్రశాంతమైన ఉదయం పూట కానీ లేదా పగలైనా సరే కలిసి ధ్యానం చేయాలని, అలాగే ధ్యానానుభవాలను పంచుకోవాలని అప్పుడు వాళ్ళని ఆహ్వానించండి. ఆధ్యాత్మిక స్నేహాన్ని ఆకాంక్షిస్తూ స్వయంగా మీ భావనను వెలిబుచ్చండి. స్నేహబంధం మెల్లగా, నిండుగా దాని అంతటా అదే అల్లుకోవటానికి అనుమతించండి. అయితే ఆధ్యాత్మిక మైత్రిని పెంపొందించుకోవాలనే మీ ఆకాంక్ష యొక్క పర్యవసానాలను స్వీకరించడానికి కూడా మనస్ఫూర్తిగా సంసిద్ధంగా ఉండండి. ఇది ఇక్కడ జీవిత భాగస్వామి. ఇప్పుడు జీవిత భాగస్వామితో కానీ లేదా సమూహంతో పరిశీలన వ్రాసి పంచుకోవటం. మన బాంధవ్యం యొక్క పరమావధి ఏమిటి, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక సంకల్పాలు ఏమిటి, అలాగే మన భాగస్వామి యొక్క సంకల్పాలు ఏమిటి, మనం ఒకరినొకరు ఆధ్యాత్మికంగా ఏ విధంగా సహకరించుకోగలం, మనం ఒకరికొకరు చేసుకున్న ప్రతిజ్ఞలు, కట్టుబాట్లు ఏమిటి, మన ఆధ్యాత్మిక సంఘం అంటే ఏమిటి, మనం ఇద్దరం కలిసి అందులో చేరి పరస్పరం ఎదగగలమా, మరి మన అనుబంధాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక సంకల్పం ఏదైనా ఉందా, దానికి తగిన సాధనా విధానం ఉందా, మన మధ్య అంతరాలను సృష్టించే విభేదాలు ఏమిటి, వాటిని సృజనాత్మక వనరులుగా ఉత్తమంగా తీర్చిదిద్దుకోవటం ఎలా, మనమిద్దరం ఒకరికొకరు సూచించుకునే సవరణలు, మార్పు చేర్పులు ఏవైనా ఉన్నాయా, సమయం, స్థలం, ఆచరణ చేసే విధంగా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఏమైనా నిర్మాణాలు ఉన్నాయా, ఉద్దేశపూర్వకంగా ఆధ్యాత్మిక మైత్రి సమూహాన్ని సృష్టించుకోవటానికి ఎవరైనా జంట కానీ లేదా జంటలు మనతో కలిసి ప్రయాణిస్తారా. ఇలాగా ఈ విధంగా మనము రాసి పెట్టుకోవాలన్నమాట. అక్కడ ఎప్పుడు మన జీవిత భాగస్వామితోటి మనము ఆధ్యాత్మిక ఎదగాలంటే ఇలా రాసి పెట్టుకొని తర్వాత దాని గురించి సాధన ఎలా చేయాలన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం.
మీ ఇంట్లోనైతేనేమి లేదంటే ధ్యాన మందిరంలో కానీ ఒక ప్రత్యేకమైన చోటు 2 కుషన్లతో ఒక పవిత్ర స్థలాన్ని ధ్యాన సాధనకు ఏర్పాటు చేసుకొని అక్కడే మీ ప్రమాణాలను ప్రతిజ్ఞలను ఒకరికొకరు వ్యక్తం చేసుకోండి. ఆధ్యాత్మిక తనిఖీ. జీవితంలో ఏ క్షణంలోనైనా మీ భాగస్వామి మిమ్మల్ని సరిచూసుకోమని కోరవచ్చు. ఒకరినొకరు ఇలా అడిగి చూడండి, మనం ఎక్కడ ఉన్నాం? మనం జీవిత ధ్యేయానికి పూర్తిగా అంకితం అయ్యే ఉన్నామా? మరి మనం దాన్ని చేరుకోవటానికి మనకు ఏది సహాయపడుతుంది అని. మీదైన పవిత్ర స్థలంలో కూర్చొని కొత్త ప్రారంభాన్ని సాధన చేయండి. క్రమం తప్పకుండా మీ జీవిత భాగస్వామికి మీ కృతజ్ఞతను తెలియచేయండి. ఈ క్షణంలో ఒకరికొకరు దేనికి అత్యంత కృతజ్ఞులై ఉన్నారో మీరు పొందిన వాటి గురించి తెలపండి. మీరు వేటినైనా పోగొట్టుకోవలసిన అవసరం ఉందని భావిస్తున్నారా? లేదంటే వేటినైనా సవరించాలని అనుకుంటున్నారా? మంత్రాలు. దీని గురించి కొన్ని మంత్రాలు అయితే మీకోసం ఉన్నాయని చెప్పి ఆ మంత్రాలు చెప్పుకొని చెప్తున్నారు. మీకోసం ప్రత్యేకంగా కుదించి చేసుకున్న చెవి మంత్రాలను అయితేనేమి ప్రమాణాలని స్వయంగా రాయండి. అంటే మన కోసం మనం చేసుకునేటువంటి చిన్న చిన్న మంత్రాలను కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. లేదా 1వ అధ్యాయంలో ఉన్న 4 ప్రేమ మంత్రాలను పరస్పరం నెమ్మదిగా చెప్పుకోండి. అంటే లేకపోతే కనుక ఫస్ట్ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఒక 4 మంత్రాలని మీరు చక్కగా చెప్పుకోండి అని చెప్తున్నారు నెమ్మదిగానే. వీటిని సందర్భానుసారంగా రోజులో ఏ సమయంలోనైనా సరే చెప్పుకోవచ్చు. అవి ఏమిటో చూద్దాం. డార్లింగ్, నేను మీకోసం నిజంగా ఇక్కడ ఉన్నాను. అలాగే డార్లింగ్, మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. డార్లింగ్, మీరు బాధపడటం నేను చూశాను, అందుకే నేను మీకోసం ఇక్కడ ఉన్నాను అని. ఇక డార్లింగ్, నేను బాధపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. ఇలాగా ఈ 4 మంత్రాలను కూడా ఎప్పటికప్పుడు మనము చెప్పుకుంటూ ఉంటే కనుక మన మధ్య ఆధ్యాత్మిక బంధం ఏర్పడుతుందని చెప్తున్నారు. సంబంధ బాంధవ్యాల్లో ఎరుకను పెంపొందించుకోండి. 10 నిమిషాలు కలిసి ధ్యానం చేయండి. మౌనంగా ఒకరికెదురుగా మరొకరు కళ్ళు మూసుకొని కూర్చోండి. శ్వాసధారతో ఏకమై ఎరుకను కొనసాగించండి. కళ్ళు తెరిచి మీ శ్వాసధారతో పాటు మీ భాగస్వామిది కూడా నిశ్చంతంగా గమనిస్తూ ఉండండి. మౌనంగా జంటగా కలిసి శ్వాసించండి. 5-10 నుంచి 10 నిమిషాల వరకు ఒకే శ్వాసగా ఉండండి. తేలికైన పదాలలో హృదయం నుంచి సత్యాన్ని వెల్లడి కానివ్వండి. నిశ్చలంగా, సాదరంగా, సావధానంగా ఆలకిస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.